ఫస్ట్ ఫైల్‌లోకి వెళ్ళిన తర్వాత న్యూ అన్నా గాని మనకి కంట్రోల్ ఎన్ అని కనిపిస్తుంది కదా! సేమ్ ఇక్కడ కూడా మనము కంట్రోల్ ఎన్ అనగానే మనకి ఒక డాక్యుమెంట్ అనేది వస్తుంది. కంట్రోల్ ఎన్. ఇక్కడ కూడా చూడు మనకి డాక్యుమెంట్స్ ఏ విధంగా అంటే మనం ఫోటోషాప్‌లో చూసినట్టుగా మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ కొన్ని రిలేటెడ్‌గా ఉంటాయి. అన్ని రిలేటెడ్‌గా అంటే మనకి ఇక్కడ చూడు ఆల్ పేజెస్ అన్నాననుకో ఇక్కడ టైప్ ఆఫ్ అంటే ఇది నార్మల్‌గా పెట్టుకుంటాము. ఇక్కడ ఆల్ పేజెస్ అనగానే పేజ్ సైజ్ అనగానే మనకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. లేకపోతే ప్రింట్ అన్నామనుకో ప్రింట్ సైజ్‌లో వచ్చేస్తది. వెబ్ అన్నామనుకో వెబ్ రిలేటెడ్‌గా వస్తది. డివైజెస్ ఇట్లా మనకి ఒక్కొక్క టైప్‌లో మనకు కనిపిస్తది. సపోజ్ ప్రింట్ అంటే మనం ప్రింట్ మీడియా వాడేటువంటివి 3.2, 4.5 ఇవన్నట్టు. ఇక్కడ నేను బిజినెస్ కార్డ్ అని రాశాను కాబట్టి నీకు అలా కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఆల్ పేజ్ సైజెస్ అనగానే మనకు అన్ని పేజ్ సైజెస్ ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా? ఇక్కడ మనకు అన్ని పేజెస్ వస్తాయి. ఓన్లీ జస్ట్ ప్రింట్ అన్నాననుకో ప్రింట్ రిలేటెడ్‌గానే ఉంటాయి కొన్ని డాక్యుమెంట్స్. లేదు నేను వెబ్ రిలేటెడ్ అనుకో వెబ్ పేజెస్ క్రియేట్ చేసేటట్టు బ్యానర్స్ గానీ అన్ని ఫేస్‌బుక్ బ్యానర్స్ గానీ, యూట్యూబ్ బ్యానర్స్ గానీ ఏది క్రియేట్ చేయాలన్నా గానీ ఈ సైజెస్ వస్తాయి. ఎగ్జాంపుల్ 10/24/7 1024/768 ఓకేనా? ఇట్లా మనకి ఫార్మాట్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో, ఇక్కడ మనం ప్రింట్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్రింట్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్‌ని మనం ఇక్కడ తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి సపోజ్ ఏ4 అన్నామనుకో ఇక్కడ ఏ4 కొడితే మనకి ఆటోమేటిక్‌గా ఏ4కి సంబంధించినటువంటి అంటే ప్రింట్ సైజ్ పెట్టాం కాబట్టి ఆహ్, ఇట్లా ఏ4 సైజ్ వచ్చేసింది. ఓకేనా? నేను ఏ4 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడు రైట్ సైడ్‌లో డాక్యుమెంట్ యొక్క సెట్టింగ్స్‌లో అన్‌టైటిల్ టైటిల్ లేదు మనకి. ఇంకా నేమ్ ఇవ్వలేదు మనము. ఓకేనా? ఇక్కడ నెంబర్ ఆఫ్ పేజెస్. ఇక్కడ డైరెక్ట్ మనం నెంబర్ ఆఫ్ పేజెస్ తీసుకోవచ్చు. 1, 2, 3 ఎన్ని కావాలంటే అన్ని పేజెస్‌ని మనం ఇక్కడ తీసుకోవచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ నేను 1 అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడ పేజ్ వ్యూ. తర్వాత సీఎంవైకే ఆర్‌జీబీ. ఓకేనా? సీఎంవైకే ఆర్‌జీబీ అంటే ఏంది? రెడ్, గ్రీన్, బ్లూ. ఆర్‌జీబీ అనేమో థిక్ లేయర్స్ కలర్స్ ఉంటాయి. సీఎంవైకే అనేమో లైట్ కలర్స్ ఉంటాయి మనకి. ఓకేనా? సో, ఇక్కడ మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్, ఇంచెస్, పిక్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఇంకా కొన్ని ఎక్కువొస్తాయి. మనం ఫోటోషాప్‌లో చూసినప్పుడు ఎలా ఉంది? ఇంచెస్, పిక్సెస్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, పిక్స్, కాలమ్స్ ఉంది మనకి. ఇక్కడ చూడు కొన్ని పిక్స్, పాయింట్స్, పిక్సెల్స్ ఓకేనా? ఆహ్, డా డాట్స్, ఫీట్స్, యాడ్స్, మైల్స్, సెంటీమీటర్స్, మీటర్స్, కిలోమీటర్స్ తర్వాత క్యూహెచ్ ఓకే ఫీట్స్ ఈ ఫీట్స్ కానించి మనకి ఇంకా డయాడ్స్ కానించి ఇక్కడ ఈ మొత్తం కూడా మనకి ఏమైంది డిఫరెంట్గా ఉన్నాయి. సెంటీమీటర్స్ మిల్లీమీటర్స్ అనేది తెలుసు మనకి. కిలోమీటర్స్ అనేది కొత్తగా వచ్చేసింది మనకి ఇక్కడ. ఓకేనా? యాడ్స్, ఫీడ్స్ ఇట్లా. అంటే ప్రాపర్టీని పెట్టుకునే విధంగా అంటే మన డాక్యుమెంట్ యొక్క సైజ్‌ని బట్టి మనము ఏ టైప్‌లో తీసుకుంటే మనకి ఇప్పుడు రియల్ ఎస్టేట్ టైప్ అనుకో, రియల్ టైప్‌లో ఏం చేస్తారు వాళ్ళు ఫీ ఆహ్, ఫీ యాడ్స్‌లలో, మైల్స్‌లలో యాడ్స్, మైల్స్, ఫీట్స్‌లలో కిలోమీటర్స్‌లలో, మీటర్స్‌లలో కొలుచుకుంటున్నాడు. ఓకేనా? మనం ఇక్కడ ఏం చేస్తాము ఇంచెస్, పిక్సెల్స్, ఫీట్స్ ఎక్కువ శాతం యూజ్ చేస్తాం. సెంటీమీటర్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? మిల్లీమీటర్స్ యూజ్ చేస్తాం ఇక్కడ. సో, ఇక్కడ నేను ఇంచెస్‌లోనే ఉంది అది మిల్లీమీటర్స్‌లో ఉంది. మనం ఇంచెస్ పెట్టుకుంటే ఇంచెస్‌లో వచ్చేస్తుంది మనకి. ఇక్కడ సైజ్ మారిపోతది. విడ్త్ 8.268 ఉంది. హైట్ 11.693 ఉంది. ఇది ఏంటి వర్టికల్‌లో పోర్ట్రైట్ అన్నమాట. వర్టికల్‌లో కనపడుతుంది కాబట్టి ఇలా వస్తుంది. నీకు ల్యాండ్‌స్కేప్‌లో కనపడితే ఇలా వచ్చేస్తది. విడ్త్ చేంజ్ అయితే హైట్ మళ్ళీ చేంజ్ అయిపోతది. సో, ఇక్కడ నేను ఓకే అంటున్నాను. ఓకే అనగానే మనకి డాక్యుమెంట్ అనేది ఇలా వచ్చేస్తది. ఓకేనా? ఇలా వచ్చినప్పుడు ఇక్కడ డాక్యుమెంట్ చూసినట్టయితే మనకి రైట్ సైడ్‌లో ప్రాపర్టీ ఉంటుంది. అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకో. మనం ఫోటోషాప్‌లో ఏ టూల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ టూల్ సంబంధించిన ప్రాపర్టీ ఆప్షన్ బార్‌లో కనపడ్డది మనకి. సేమ్ ఇక్కడ కూడా మనము ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ సెలక్షన్ రిలేటెడ్‌గా మనకి ఆప్షన్స్ బార్‌లో కూడా పైన కనిపిస్తుంది. మళ్ళీ దీనికి ప్రాపర్టీస్ ఇక్కడ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ అంటే ఏంది? లేయర్స్. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ లేయర్స్ వైస్ ఎలా ఉందో
ఇక్కడ కూడా లేయర్స్ ఉంటాయి మనకి. కానీ ఈ లేయర్స్ మనం ఎక్కువ చూడం. లేయర్స్ మీద ఎక్కువ డిపెండ్ కాం మనం. ఏదో అవసరం ఉన్నప్పుడు మాత్రమే డిపెండ్ అవుతాం. ఓకేనా? సో, ఎక్కువ శాతం అయితే మనం వర్క్ డైరెక్ట్ మనం ఇక్కడ మాన్యువల్‌గా చేసుకోవచ్చు. నీకు లేయర్స్ వైస్‌గా సెలెక్ట్ చేసుకొని లేయర్స్ ఉండాలి అనుకుంటే అట్లా కూడా తీసుకోవచ్చు మనం. సో, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను ఇదేంటి ఇందులో మనకి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ వచ్చినాయి. పిక్ టూలు, ఫ్రీ హ్యాండ్ పిక్ టూలు, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్. ఈ 3 కూడా ఏంటివంటే సెలక్షన్ టూల్సే. ఈ 3 కూడా ఏంటివి మనకి సెలక్షన్ టూల్సే అంటాం మనం. అంటే ఏదైనా ఆబ్జెక్ట్‌ని మనము డైరెక్ట్ సెలక్షన్ చేసుకోవాలన్నా గానీ, లేదా ఇంకోటి ఏందంటే ఇక్కడ ఏమొచ్చేసింది ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ వచ్చింది. అంటే మనం ఫోటోషాప్‌లో కంట్రోల్ టీ అంటే ఏమొచ్చింది? ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ వచ్చేసింది. కానీ ఇక్కడ డైరెక్ట్ మనము ఆబ్జెక్ట్ తీసుకోగానే మనకొచ్చేస్తాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రెక్టాంగిల్, రౌండ్, పాలిగోనల్ ఉన్నాయి మనకి. ఓకేనా? ఇక్కడేంటిది రెక్టాంగిల్, ఓవెల్, పాలిగోనల్ ఉన్నాయి. సపోజ్ నేను రెక్టాంగిల్ తీసుకొని దీని మీద ఇలా డ్రా చేశాను. డ్రా చేయగానే చూడు ఇక్కడ ఆటోమేటిక్‌గా మనకి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ కూడా దీనికి సెలెక్ట్ అయిపోయి ఉంది. ఓకేనా? మనం ఫోటోషాప్‌లో అయితే మనం ఏం చేస్తాం కంట్రోల్ టీ అంటాం. కానీ ఇక్కడ ఏంటిది సెలక్షన్ చేసేటప్పటికే ఆటోమేటిక్‌గా మనకి ఫ్రీ ఫార్మ్ టూల్ ప్లస్ మూవ్ టూల్. ఈ 2 కూడా ఆటోమేటిక్‌గా ఒకసారే సెలెక్ట్ అయ్యాయి. చూడు నేను ఏదైనా ఒక కార్నర్ సెలెక్ట్ చేసుకొని చిన్నగా, పెద్దగా చేసుకుంటా. ఒక సైడ్ మాత్రమే వస్తుంది. ఒకవేళ షిఫ్ట్ పట్టుకొని నేను డ్రాగ్ చేస్తే ఏమవుతుంది? అన్ని కార్నర్స్ సమానంగా వస్తుంది. షిఫ్ట్ పట్టుకున్నప్పుడు. ఓకేనా? సో, అదే ఫోటోషాప్‌లో అయితే ఆల్ట్ పట్టుకుంటే మనకి సమానంగా వస్తది. సో, ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని ఆల్ కార్నర్స్ సమానంగా వచ్చేటట్టు చూసాం. అదే ఇక్కడ ఆల్ట్ పట్టుకుంటే ఏమవుతుంది? ఏదన్నా ఒక కార్నర్. ఏమైతుంది మనకి? ఏదన్నా ఒక అదే కంట్రోల్ పట్టుకొని చూడు. జరుగుతుందా? జరగదు. ఇక్కడ షిఫ్ట్ పట్టుకుంటేనేమో ఆల్ కార్నర్స్ వచ్చేస్తది. ఆల్ట్ పట్టుకుంటేనేమో ఏదన్నా ఒక కార్నర్‌ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ ఆల్ట్ పట్టుకుంటే మళ్ళీ ఇలా వచ్చేస్తది. ఓకేనా? సో, ఇక్కడ ఏం చేయాలంటే మనం షిఫ్ట్ పట్టుకుంటే మనకి కార్నర్ సమానంగా వచ్చేస్తుంది. అర్థమైందా? సో, ఇక్కడ మనము ఇక్కడ ఒక బాక్స్ తీసుకున్నాను. ఈ బాక్స్‌లో మనము ఏదైనా కలర్ ఫిల్ చేయాలి. కలర్ ఫిల్ చేయాలంటే ఏం చేయాలి మనము? బాక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్‌లో మనకి ఆప్షన్స్ ఉంటాయి. సో, ఇక్కడ మనకేంటంటే కింద బాటమ్‌లో ఓ 2 బాక్సెస్ కనిపిస్తున్నాయి చూడు. నన్ను ఇక్కడ పెన్ టూల్ లాగా ఒక కలర్ బ్లాక్ కలర్ ఉంది. ఇక్కడ నన్ అని ఉంది. సో, ఈ 2 ఏంటంటే ఒకటేమో ఫిల్ కలరు, ఒకటేమో స్ట్రోక్ కలర్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. దానిలాగా ఫర్‌గ్రౌండ్, బ్యాక్‌గ్రౌండ్ ఉండవు మనకి. ఒకటేమో స్ట్రోక్ కలర్ ఉంటుంది. రెండోది ఫిల్ కలర్ ఉంటుంది. సో, ఇక్కడ కలర్ బాక్సెస్ కనిపిస్తున్నాయి చూసావా? ఇక్కడ బటన్ ఇట్లా అంటే మనకి ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఫిల్ కలర్ అన్నాననుకో, మనకి ఫిల్ అయిపోతుంది చూడు ఇక్కడ. ఓకేనా? ఇక డైరెక్ట్ ఏమైతది కలర్ సెలెక్ట్ చేసుకుంటే కలర్ ఫిల్ అయిపోతుంది. ఓకేనా? సో, ఇక్కడ నన్ చేస్తే నన్ అయిపోతుంది. సో, ఇప్పుడు నేను అవుట్‌లైన్ కలర్ అంటాను. సో, అవుట్‌లైన్ కలర్‌కి మనం అంటే ఏది చేసినా గాని మనకేమైతుంది ఆటోమేటిక్‌గా కలర్ అనేది చేంజ్ అయితది. ఫిల్ కలర్. సో, ఇక్కడ స్ట్రోక్ కలర్ కావాలంటే కింద 2 టైమ్స్ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ స్ట్రోక్ సైజ్ పెట్టుకొని, ఇక్కడ స్ట్రోక్ సైజ్ ఎట్లా కావాలంటే అట్లా తీసుకొని సైజు ఓకేనా? నేను ఓకే అంటున్నా. ఆటోమేటిక్‌గా స్ట్రోక్ కలర్ ఏముంది? బ్లాక్ ఉంది. ఇక్కడ మనం ఏం చేయొచ్చు? ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వచ్చిందా రెడ్? ఇప్పుడు ఆఫ్ చేసి చూడు ఫిల్ కలర్ పింక్ కలర్ వచ్చేసింది మనకి ఇక్కడ. ఓకేనా? ఈ పింక్ కలర్ మనకి ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన కూడా ఆప్షన్స్ ఉంటాయి మనకి. స్ట్రోక్ సైజ్ ఎంత పెంచుకోవాలి? స్ట్రోక్ సైజ్ ఎలా ఉండాలి? అనేది మనకి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇది ఇక్కడ మనము ఏమవుతుందంటే ఇది 0 చేసేస్తున్నాను. 100% ఇచ్చేస్తున్నాను. ఇది 100% ఇచ్చేస్తున్నాను. ఇలా మనకి కలరు మనం ఏ కలర్ పెట్టుకుంటే ఆ కలర్ డిఫాల్ట్. డిఫాల్ట్ అంటే డిఫాల్ట్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ మనం ఇలా ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్‌లో మనకి స్ట్రోక్ కలర్ అనే వస్తుంది. సో, ఇక్కడ స్ట్రోక్ కలర్‌లో మనకి డిజైన్స్ ఉంటాయి. డాట్స్, డాష్‌డు, బాక్సెస్ లాగా మనకి
ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో మనకి ఇక్కడ కనిపిస్తాయి. కార్నర్స్ కూడా డిజైన్స్. డిజైన్స్ ఉంటాయి మనకి కార్నర్స్ కూడా. ఇక్కడ కార్నర్స్ ఇప్పుడు సపోజ్ నేను యారో పెడుతున్నాను. అంటే ఇప్పుడు మనం యారో పెట్టిన తర్వాత ఎండ్ టైంలో యారో పెట్టాను. సో సాలిడ్లో పెట్టి చూడు, ఇది మనకి కలర్ సాలిడ్లో పెట్టి చూడు, ఇక్కడ మనకు కనిపిస్తుందా? మనకి రాలేదు. వచ్చిందా ఇక్కడ ఏమన్నా డిజైన్స్ వచ్చినాయా? రాలేదు. ఎప్పుడు వస్తాయి అంటే డిజైన్స్ నేను చూపిస్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఓకే అంటున్నాను. ఓకే అన్న తర్వాత ఇప్పుడు చూడు, ఇక్కడ ఒక మనకి ఇది అర్థమైందా? పిక్ టూల్, ఫ్రీ హ్యాండ్ టూల్, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్, ఈ 3 ఉంటాయి. డైరెక్ట్ వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే షేప్ కన్వర్టెడ్ టూల్స్ అంటాం. ఏమంటాం మనం వీటిని? షేప్ కన్వర్టెడ్ టూల్స్ అంటాం. షేప్ కన్వర్టెడ్ టూల్స్ అంటే మనము ఒక ఆబ్జెక్ట్ ని మనము డిఫరెంట్ గా మోడలింగ్ చేయడానికి ఈ షేప్ కన్వర్టెడ్ టూల్స్ ని మనం వాడతాం. సపోజ్ ఎగ్జాంపుల్, ఇక్కడ షేప్ అనే దాంట్లో ఫస్ట్ స్మూత్ అనే ఉంది ఒకటి. ఈ స్మూత్ షేప్ సెలెక్ట్ చేస్తాం. షేప్ సెలెక్ట్ చేసిన తర్వాత చూడు, ఈ షేప్ ఏమవుతుంది మనకి ఇక్కడ రౌండెడ్ కార్నర్ కావాలన్నప్పుడు రౌండెడ్ కార్నర్ గా మనకు మారిపోతుంది. చూసావా? వస్తుందా? ఇక్కడ రౌండెడ్ గా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి పైన ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ రౌండెడ్ కావాలంటే రౌండెడ్ అనేది ఇక్కడ మనం యాస్టిజ్ గా ఇక్కడ మనము సపోజ్ 1 పెట్టాను అనుకో, మన కార్నర్స్ ఇక్కడ లాక్ ఉంది. 4 యాక్సిస్ ఉంటాయి మనకి కదా. ఇక్కడ లాక్ వేసాను, 4 యాక్సిస్ లో 0 పెడుతున్నాను. అన్నిట్లో ఏం చేస్తున్నాను? 0 పెడుతున్నాను. ఇందాక లాక్ 0 పెట్టాను. ఓకేనా? సో 0 పెడితే ఏమైంది? మనకి 4 యాక్సిస్ స్క్వేర్ లాగా ఉంది. ఇప్పుడు నాకు రౌండెడ్ కావాలి, ఒక 5 ఇస్తున్నాను, ఎంటర్ కొడుతున్నాను. ఏమైంది? ఆల్ యాక్సిస్ సేమ్ వాల్యూ తోటి వచ్చేసి, ఎందుకంటే ఇక్కడ లాక్ వేసాను కదా. ఈ లాక్ వేయడం వల్ల సేమ్. ఈ లాక్ తీసేసి నేనేం చేస్తానంటే ఇక్కడ నేను 1 పెడుతున్నాను, మళ్ళీ ఈ కార్నర్ బాటమ్ కి 1 పెడతాను. ఏమైంది? కొంచెం డిఫరెంట్ గా వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ 1 పెడతాను. సో ఇక్కడ అట్లా మార్చుకోవచ్చు. ఓకేనా? ఇట్లా మనము డైరెక్ట్ కార్నర్ తోటి మనము యాస్టిజ్గా మనము మార్చుకోవచ్చు. ఓకేనా? ఇక లాక్ వేసి మనం 0 చేస్తే అన్ని యాక్సెస్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనం షేప్ టూల్ తోటి మనం కన్వర్టేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ డిజైన్స్ ఉంటాయి మళ్ళీ. ఓకేనా? ఈ డిజైన్స్ ప్రకారంగా మనం ఎట్లా కావాలంటే అట్లా డిజైన్ చేసుకోవచ్చు. చూడు, మారుతుంది ఇక్కడ యాంగిల్స్. సో ఇలా మనము షేప్ అనేది మనకి చేంజ్ అవుతుంది. ఇక్కడ పాయింట్ వైజ్గా మనకి ఎట్లా కావాలంటే అట్లా పాయింట్ వైజ్గా మనం సెలెక్ట్ చేసుకొని మార్చుకోవచ్చు డిజైన్స్ని. సో దీంట్లో మన కలర్ పెట్టినా కానీ మన కలర్ ఫిల్ అవుతుంది. మనకి ఏ కలర్ పెడితే ఆ కలర్ ఫిల్ అవుతుంది. ఏంటిది? ఇది ఫస్ట్ షేప్ కన్వర్టర్ టూల్ అన్నమాట. అంటే షేప్ని మనం ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో మనం మార్చుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? ఇది షేప్ కన్వర్టెడ్. నెక్స్ట్ వచ్చేసి మనకి స్మూత్ టూల్ అన్నమాట. ఇదేంటిది? స్మూత్ టూల్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే నేను నెక్స్ట్ దీని తర్వాత చెప్తాను ఎప్పుడు యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి స్మియర్ టూల్ అని. స్మియర్ టూల్ తీసుకొని ఇక్కడ మనము ఇక్కడ కలర్ మీద ఈ పాయింట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇలా బెండ్ ఇలా రౌండ్గా అంటున్నా, ఇట్లా కింద డౌన్ అంటున్నా. నేను బయటికి తీసుకొస్తే బయటకు వస్తుంది. అంటే ఏమవుతుంది? ఇక్కడ షేప్ అనేది అంటే బ్లెండ్ చేస్తున్నాను. అంటే డిఫరెంట్గా మనం మార్చుకోవచ్చు. ఓకేనా? షేప్ని మనం ఏం చేస్తున్నాం? కన్వర్ట్ చేసుకుంటున్నాం. మనకి ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో డిజైనింగ్ని మనం మార్చుకోవచ్చు. ఓకేనా? ఇట్లాంటి షేప్ కన్వర్టేషన్ చేస్తున్నాం అనమాట. మనం ఇక్కడ ఏ టైప్లో కావాలంటే మనం ఆ టైప్లో మనం మాన్యువల్గా షేప్ కన్వర్టేషన్ చేసుకుంటాం. ఓకేనా? దీనికి కంట్రోల్ సెట్ అంటే మళ్ళీ ఏమవుతుంది? బ్యాక్ వచ్చేస్తుంది. అర్థమైంది? దీనికి బ్యాక్ రావాలంటే ఏం చేయాలి? మనం కంట్రోల్ సెట్ అంటే మనకి బ్యాక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంటి? థర్డ్ వన్ ట్విల్ టూల్ అని ఉంది. ఇక్కడ మనకి ట్విల్ టూల్ వచ్చేసి మనకి ఇక్కడ మనము ఈ పాయింట్ మీద పెట్టేసి క్లిక్ చేస్తాం. చూడు ఏమవుతుంది? ట్విల్ అవుతుంది అనమాట. మనకి రౌండ్గా ఇలా ట్విల్ అయిపోతుంది. అంటే మనకి ఎంతసేపు ఉంచితే అన్ని పాయింట్స్ వచ్చేస్తాయి మనకి అక్కడ రౌండ్ వేసి. ఓకేనా? చూడు, ఇట్లా మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. దీని డిజైనింగ్ అన్నమాట. మనం డిజైనింగ్ చేసేటప్పుడు మనకు ఎట్లా ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో మనం డిజైన్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది ఉంది మనకి. సో దీన్ని మనం మార్చేసి
ఇలా మనం డిజైనింగ్ మార్చుకోవచ్చు. అర్థమైందా? మనకి ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో డిజైనింగ్స్ని చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇది ఒక బాక్స్ లాగానే తీసుకున్నాను. మనం లైన్ తీసుకొని కూడా మనకి ఎలా కావాలంటే అలా మనం తీసుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రౌండ్ ఉంది కదా, లేదా పాలిగోనల్ ఉందా, స్టార్ ఇక్కడ చూడు. పాలిగోన్లోకి వెళ్తే మనకి ఎన్ని వస్తున్నాయి? పాలిగోనల్, స్టార్, స్ప్రిల్, కామన్ షేప్స్, ఇన్ఫాక్ట్ టూల్స్, గ్రాఫిక్ పేపర్ అని ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఒక స్టార్ తీసుకొచ్చి డ్రా చేశాను. ఓకేనా, షిఫ్ట్ పట్టుకొని డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత ఎట్వెల్ టూల్ తీసుకున్నాను. చూడు ఇక్కడ క్లిక్ చేసేసి చూడు వస్తుందా ఇట్లా. ఇలా మనము డ్రిల్ చేసుకోవడానికి అంటే డిజైనింగ్ ఏదైనా చేసుకోవడానికి మనకి యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏంది, అట్రాక్ట్ అండ్ రిపల్ టూల్ అని ఉంది. అట్రాక్ట్ అండ్ రిపల్ అంటే ఏంటంటే మనం ఇక్కడ క్లిక్ చేసుకొని ఇలా బెండ్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని కూడా ఇలా జరుపుకొని ఇలా బయటకంటే బయటకు వస్తుంది, లోపలికంటే కొంచెం మాన్యువల్ లోపలికి చేసుకోవచ్చు. పాయింట్ దగ్గర మనం డ్రాగ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే స్మర్జ్ టూల్. ఇది కూడా స్మర్జ్ అంటే ఏంది, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి కట్ చేస్తున్నాను ఇక్కడ దీంట్లో ఇలా అన్నమాట. ఇలా మనం బ్రష్ పెద్దగా కావాలనుకో ఇక్కడ పెంచుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ పాయింట్ మనం బ్రష్ పెద్ద చేసుకోవడానికి కూడా మనం వాడుకోవచ్చు. ఇక్కడ పెన్సిల్ సైజు కూడా మనం పెంచుకోవచ్చు. ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే ఒక 20 పెట్టు, ఇక్కడ మనకి వచ్చేస్తాయి. ఇట్లా మనం మార్చుకోవచ్చు. అంటే షేప్ని మనం డిజైన్ చేయడానికి ఈ విధంగా మనం ఈ ట్రిల్ టూలు, స్మర్చ్ టూలు ఇవి వాడుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే లాస్ట్ వన్ రఫ్ అండ్ టూల్ అని ఉంటుంది. ఈ రఫ్ అండ్ టూల్ ఏంటంటే కొంచెం రంపం లాగా డిజైనింగ్ ఉండేటట్టుగా ఉంటుంది. ఇక్కడ సైజు ఒక 4-5 పెడుతున్నాను, కొంచెం సైజ్ పెంచుతున్నాను. ఓకే, కావాలంటే ఇంకా ఒక 50 ఇస్తున్నాను. 2 వచ్చేసి 2 అంటే 1 పెడదాం, 1 పెడుతున్నాను. సో ఇక్కడ నేను దీని మీద ఇలా డ్రాగ్ చేస్తూ వెళ్తున్నాను. ఇలా అర్థమైందా? అంటే ఇట్లా మనం డిజైన్స్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ సైజు 6 పెట్టాను, 1 పెడితే ఎట్లా వస్తుంది చూడు. ఇలా అక్కడ నేను తగ్గించాను, 1 పెట్టాను కాబట్టి ఇలా వచ్చేస్తుంది డిజైనింగ్. దీంట్లో కలర్ పెట్టామనుకో మనం ఈ షేప్స్ లాగా మనం కలర్స్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందాక ఒకటి మర్చిపోయినాం కదా మనం, అవునా? ఇక చూడు, మనం ఈ డాక్యుమెంట్ని ఇలా జరుపుకోవాలంటే మనం ఫోటోషాప్లో స్పేస్ బార్ పెట్టాం, కానీ ఇక్కడ మౌస్లో మిడిల్ బటన్ పడితే మాత్రమే ఇలా జరుగుతుంది. మిడిల్ బటన్ అప్ అంటేనేమో, డౌన్ అంటేనేమో జూమ్ అవుట్ అవుతుంది, అప్ అంటేనేమో జూమ్ ఇన్ అవుతుంది. గుర్తుపెట్టుకుని, ఓకేనా? డౌన్ అంటేనేమో జూమ్ అవుట్, అప్ అంటేనేమో జూమ్ ఇన్. ఒకవేళ కంట్రోల్ మైనస్ కంట్రోల్ ప్లస్, ఇది కామన్. ఓకేనా? సో ఇప్పుడు మనము ఇక్కడ ఏది వదిలిపెట్టాం మనం ఇందాక, స్మూత్ టూల్ కదా, స్మూత్ వదిలిపెట్టాం. స్మూత్ వదిలిపెట్టాను తర్వాత ఎందుకంటే ఇగో ఇప్పుడు చూ, స్మూత్ ఎందుకు వదిలిపెడతానంటే మీకు అర్థమైంది. ఇప్పుడు కార్నర్లు షార్ప్గా కాకుండా స్మూత్గా చేయడానికి మనం రౌండెడ్గా చేయాలి. అర్థమైందా? కార్నర్స్ ఉన్నాయి షార్ప్గా, ఈ షార్ప్నెస్ని తగ్గించడానికి నేనేం చేస్తున్నాను, స్మూత్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నీకేమవుతుంది అంటే కార్నర్స్ అన్నీ కూడా స్మూత్ నుంచి రౌండెడ్గా పోతాయి. ఇక చూడు చూడు వస్తున్నాయా? ఇప్పుడు జూమ్ చేసే వరకు నీకు ఈజీ కనపడుతుంది కదా. ఇది అనమాట. ఇట్లా మనం రౌండెడ్గా చేయడానికి మనం దీన్ని వాడతాం. ఇప్పుడు వచ్చింది, ఐడియా వచ్చిందా?
ఇవి చూడు ఇవి కొన్ని రౌండెడ్గా అయినాయి. అర్థమైందా ఇప్పుడు నీకు? అంటే ఇట్లా కార్నర్స్ని మనం షార్ప్గా ఉన్న వాటిని మనం రౌండ్గా స్మూత్గా చేసుకోవడానికి ఈ స్మూత్ టూల్ వాడతాం. అందుకనే నీకు ఇందాక చెప్పలేదు అది. ఇప్పుడు అర్థమైందా నీకు? ఇది మనము షేప్స్ని కన్వర్ట్ చేసేటువంటి టూల్స్ అనమాట. ఇవన్నీ ఏంటివి? షేప్ కన్వర్టేషన్ టూల్స్ అంట, గుర్తుపెట్టుకో. అర్థమైందా ఇప్పుడు? షేప్ కన్వర్టేషన్ టూల్స్. ఒకసారి ఏం చేస్తామంటే